చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల అప్పు ఉందబ్బా, మాకు తెలియదు ఎన్నికల్లోకి రాకముందు ఇన్ని అప్పులు ఇన్ని విధ్వంసం చేశారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయాల. అన్ని హామీలను కూడా ఏదైతే కార్యకర్త ఇంటింటికి వెళ్లి చెప్పాడో ఆ కార్యకర్త తలెత్తుకునే విధంగా ఈ రోజు మనం అన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఈ రోజు వైసీపీ వాళ్ళు చెప్తా ఉండొచ్చు, సంక్షేమం అంటే మేమే బ్రాండ్ అంబాసిడర్లం, మా రాష్ట్రంలో మా పరిపాలన జరిగినట్లు సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదని చెప్పేసి గొప్పగా చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు కూడా వింటా ఉంటాం. కానీ ఎవరైనా సరే దమ్ముంటే వైసీపీ నాయకులకి ఎవరికైనా సరే నెల్లూరు రూరల్ సెంటర్ లో అయినా సరే నెల్లూరు సెంట్రల్ అయినా సరే చర్చకి సిద్ధమని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాం. మీరు మొట్టమొదటి సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రజలకి ఏమిచ్చారు, ఈ మొట్టమొదటి సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఏమిచ్చిందో ఒక్కసారి అనాపైసంతో సహా లెక్కలేసి చెప్తామని చెప్పేసి మీకు సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఏదైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా, గత ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో కేవలం 2,250 రూపాయలు ఇస్తే మనం 4,000 రూపాయలు ఇచ్చిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. 4,000 ఇవ్వటమే కాకుండా బకాయిల పేరు మీద 3,000 రూపాయలు ఇచ్చి మొట్టమొదటి నెలలో 7,000 రూపాయలు చేతిలో పెట్టిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేదని చెప్పేసి కూడా మీకు మనం చేస్తున్నాం. ఈరోజు 4,000 పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రమైనా తీసుకోండి, మనకి దరిదాపులు కూడా లేదనే విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నా. నేను మనం 4,000 ఇస్తుంటే పక్క రాష్ట్రం తెలంగాణలో కేవలం 2,100 మాత్రమే ఇస్తా ఉన్నారు. ఇక అంతకు మించి దేశంలో 600, 1,000 రూపాయలు అట్లా ఇస్తున్నారు. కానీ మన దరిదాపులు కూడా లేదు. అయినా కూడా మరి ప్రభుత్వం మొట్టమొదటి రోజునే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టించిన విషయాన్ని కూడా మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం.